మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేకుల చాటును కాపాడి సంరక్షించిందేమో మరొక ఉదయకాల సమయం ఉదయం నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసి ఇటు రీతిగా నేను ప్రార్థించుండగా నీ వాక్యం చేత నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడిచినాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ నిర్దేవకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము ఈస్టరు తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టరు తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు ఈ విధంగా రాయబడినది. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యెషయా ద్వారా దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాటలు. దేవుడు మనలను ప్రేమిస్తూ, మనలను సంరక్షిస్తూ, మనలను కాపాడుతూ, మన అతిక్రమం నుండి, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన ప్రేమ కలిగిన ఉన్నతమైన స్థితిని మనకు దయచేశాడు. కాబట్టి ఇక్కడ మనము ఆయనను సరైన రీతిలో తెలుసుకొనక, ఎరుగక, గ్రహించక, ఆయన వాక్యంను అర్థం చేసుకొనక తిరిగి మనము దేవుని మీద తిరుగుబాటు చేయవారుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మన పనులు, మన ఆలోచనలు ఆయనకు ఆయాసమును, దుఃఖమును కలిగిస్తున్నవి. అందు నిమిత్తము నేడు యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రతకు మనము బలి కాకూడదు. ఆయనకు కోపము పట్టించు పనులు మనం చేయకూడదు. ఆయనకు ఆయాసం కలిగించు ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. యెషయా అంటున్నాడు, ఆ దినమున మీరు ఇలాగందురు, ఏదైనా, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. కాబట్టి ఆయన కరుణాసంపన్నుడు, కృపగలవాడు. ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆ కృపయందు మనల్ని బలపరుస్తూ, మనల్ని ప్రేమిస్తూ, ఆయన మనము చేయు స్తుతుల మీద ఆశీనుడైనాడు. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామో, దేవుణ్ణి సేవిస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, తప్పక ఆయన మనలను ఆదరించేవాడు, ఆదరణకర్త. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆదరణకర్త అయిన ప్రభువును పంపించాడు. కాబట్టి ఇక్కడ సమాధానము, నెమ్మది, ఆదరణ ఆయన ద్వారా, ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాయి. అందుకని అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నా రక్షణ అనేది వ్యక్తిగతమైనది. మనము దేవుని ఎదుట మన అతిక్రమముల పాపములు ఒప్పుకుంటా రక్షణ. రక్షింపబడ్డ మనకి ఆయన ఏమై ఉన్నారంటే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తారు. అందుకనే భక్తుడు యెషయా అన్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అంటాడు. నా రక్షణకి కారణం ఎవరు? దేవుడే. దేవుడే యెహోవాను బట్టి, ఆయన చేసిన ప్రేమను బట్టి, కార్యాలను బట్టి, ఆయన సన్నిధిలో నేను ఎలాగ జీవించాలో ఆయన నాకు తెలియజేసిన మార్గాలను బట్టి నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని యందు నమ్మిక, ధైర్యము, విశ్వాసము మనము కలిగి ఉండాలి. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. ఆయనకు ఆయనే బలము, ఆయనకు ఆయనే శక్తి, ఆయనకు ఆయనే సమస్తము. ఆది యందు ఉన్నవాడు, సమస్తమును కలుగజేసినవాడు, ఆది సంభూతుడు, సృష్టి యావత్తును కలుగజేసినవాడు, తన స్వభావమును మనకిచ్చి మనము ఆయనలో జీవించాలని తలంచాడు. ఆయన వలె మనం జీవించడానికి
మన స్వారూప్యములో ఆయన తన స్వారూప్యములోకి మనం మార్చుకున్నాడు. దేవుని బిడలుగా మనం ఉండాలని ఆయన తలంచాడు. కాబట్టి యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయన అంటున్నాడు. నన్ను రక్షించి కాపాడి ఈ దినాన్ని ఈ విధంగా దేవుడు నన్ను ప్రేమించి ఈ ప్రేమను మీ అందరికీ కనుపరుస్తున్నాడని యెషయా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోని నీళ్లను చేదుకొందురు, ఆ దినమున మీరు ఇలాగందురు అంటున్నాడు. రక్షణాధారమైన, రక్షింపబడ్డ నీవు నేను ఆ రక్షణాధారమైన జీవజల ఊటలు కలిగిన దేవుని యొద్దకు మనం చేరాలి. ఆ జీవజల ఊటల చేత జీవిస్తూ నిత్యము ఆయన సేవిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఉండాలి. యెషయా అంటున్నాడు, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లను చేదుకొందురు, ఆ దినమున మీరు ఎలాగందురు అంటున్నారు. ఏది దేవుడు మనకిస్తున్నాడో, ఏది దేవుడి ద్వారా మనం పొందుకుంటున్నామో ఆ కలిగిన దాన్ని, పొందుకున్న దాన్ని బట్టి దేవుని యందు ఆనందించాలి. అందుకనే యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనది కనుక జ్ఞాపకముకు తెచ్చుకొనడి. ఆయన యొక్క నామము, ఆయన స్తుతించుట, ఆయన ప్రార్థించుట, ఆయన కీర్తించుట, ఆయనను ప్రకటించుట, దేవుని గూర్చిన మాటలు, దేవుని గూర్చిన ఉద్దేశాలు, దేవుని గూర్చిన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వారి యందు ఆయన నిలుచును. కాబట్టి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఆయన స్తుతిస్తాము, ఆయన ప్రార్థిస్తాము, ఆయన ప్రకటించడము అనగా మన పట్ల ఆయన చేసిన మేళ్లను, ఉపకారాలను మన మాత్రమే కాక అనేకులకు వాటిని తెలియజేసి అనేకులను రక్షణలోనికి, విశ్వాసంలోనికి, ఆత్మలోనికి నడిపించాలి. కాబట్టి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామమును ఘనమైనది కనుక జ్ఞాపకమునకు తెచ్చుకోండి. జనములలో, ప్రజలలో, సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్తను అందించాలని దేవుడు సెలవిచ్చినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసమిచ్చు వారిని శిష్యులుగా చేర్చుకుంటూ వారికి నిత్యజీవాన్ని ఇవ్వాలి. అందుకనే జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఆ ఘనమైన నామాన్ని కలిగి ఆ జ్ఞానమైన దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ యెహోవాను గూర్చి కీర్తన పాడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడను అన్నాడు. ఆయన కీర్తించుటలో, ప్రార్థించుటలో నిత్యము వేవేల దూతలు, సైన్య సమూహము పరమందు ఆయనను ఏ విధంగా అయితే ప్రార్థిస్తూ స్తుతిస్తున్నావో అటు రీతిగా మనం స్తుతించాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన మానక దివారాత్రములు అవి గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తున్న విధానములో నేడు నీవు నేను కూడా ఇహమందు ఆయనను స్తుతిస్తూ, సేవిస్తూ, ప్రార్థిస్తుండాలా. కాబట్టి యెషయా ద్వారా అంటున్నమాట, యెహోవాను గూర్చి కీర్తన వాడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడి పరచును. ఎప్పుడైతే నువ్వు కీర్తిస్తావో, ప్రార్థిస్తావో, స్తుతిస్తావో ఆయన యొక్క మహిమను, మహోన్నతమైన స్థితిని నీకు వెల్లడి చేసేవాడైనాడు. భూమి అందంతటా ఇది తెలియబడును అంటున్నాడు. ఆయన నామమును గుర్చిన ప్రతి మాట కూడా నీవు తెలుసుకుని, విని, విశ్వసించి ఏదైతే నువ్వు తెలియజేస్తున్నావో నిన్ను బట్టి దేవుడు సంతోషించినట్లు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పింపజేసుకోవాలి. కాబట్టి సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. సియోను నివాసి, దేవుని బిడ్డలు, దేవుని సంఘము, దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డ వారిగా మనం ఉండాలి. కాబట్టి ఉత్సాహధ్వనిచో బిగ్గరగా ఆయన సన్నిధిలో మనము ఆయన గాన ప్రతిగానాలు చేయొచ్చు. మనం ఏమై ఉండాలంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క దేవుడు అంటున్నాడు. నీ మధ్య, మన మధ్య ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన వారి పాపం నుండి వారిని విడిపించి, మరణంలో నుండి తప్పించి, రక్షణ వారికి అనుగ్రహించి ఆ నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి నీ మధ్యనున్న ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని గనుడై ఉన్నాడు. కాబట్టి అట్టి ఘనమైన దేవుని కలిగి ఉన్న నీవు, అట్టి ఘనమైన దేవునితో నీవు జీవిస్తున్నావు. కాబట్టి అట్టి ఘనత నీవు కలిగి ఉన్నావనే విషయాన్ని మర్చిపోక నిత్యమైన సన్నిధిలో ఆయన కృపయోధ కనిపెడుతూ, ప్రార్థిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, గాన ప్రతిగానాలు చేయొచ్చు. ఆయనతో సదాకాలము జీవించబరమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యెషయా ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన మమ్మలను, మా కుటుంబాలలో, మా బిడ్డలను మీరు మాకు కలిగించిన ప్రతి విధమైన దాన్ని బట్టి వందనాలు. అలానే యెషయా ద్వారా నువ్వు సెలవిచ్చినట్లు, అయ్యా నీ ఎదకొచ్చు వారిని నువ్వు ప్రేమించువాడు అయినావు, ఆదరించేవాడు, కృప చూపువాడు. ఇంత గొప్ప రక్షణను మేమందరము కలిగి రక్షణలో కొనసాగుటకు సహాయం తెచ్చి బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ప్రార్థన అవసరం లేదు కుటుంబాలను ప్రత్యేకపరచువాడు. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రభువా నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని వచ్చున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారిని తరగతులు పెడుతున్నాం. ఆశీర్వదించి దీవించండి. ఈ నూతన మాసంలో నూతన దినమందు మమ్మల్ని ప్రవేశింపజేసి నీ వాక్యము చేత నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచమని, ఏదైనా పరిచయాల్లో సేవలో మీరు మాకు తోడేయండమని, దిన ఆశీర్వాదాలతో నింపమని, దిన దీవులతో నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించాము, శోధనలు తేకాదశులను తప్పించాము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.